తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం పాటు ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఆ రాజకీయ పార్టీ చేసినటువంటి కొన్ని తప్పుల కారణంగా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశలను వమ్ము చేసినందుకే ఆ పార్టీని ఓడగొట్టిండ్రు. తెలంగాణ ప్రజలు ఇక్కడున్న వాళ్ళని అక్కడ కూర్చోబెట్టిండ్రు, అక్కడున్న వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. అధ్యక్ష, సభా నాయకులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో వారిచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యమంత్రి అయిన తర్వాత సభా నాయకులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆతృత, ఆలోచన విధానం చూస్తే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని, నెరవేర్చాలని నా తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, గతంలో పరిపాలించినటువంటి గత ప్రభుత్వ బీఆర్ఎస్ అహంకార నియంతృత్వ పాలనతో విసుగు చెందినటువంటి ప్రజలు మీరిచ్చినటువంటి ఆ వాగ్దానాలను నమ్మి ఈ రాష్ట్రంలో మీకు అధికారం ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే పైన పటారం లోన లొటారం అన్నట్టున్నది. మొత్తం అంకెల గారడి తప్పితే ఎక్కడా కూడా వాస్తవాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు. గ్యారంటీల పేరుతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం రాష్ట్ర ప్రజలకు ఎక్కడా కూడా గ్యారంటీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2,91,159 కోట్ల అంకెలు విన్న తర్వాత వినడానికి చాలా వినసొంపుగా ఉన్నది. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామనే విధంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి గారు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అధ్యక్ష, నిజంగా ఈ రాష్ట్రం ఇంత ఆర్థిక పరిపుష్టితో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవితాంతం కష్టపడి వివిధ రూపాల్లో ప్రభుత్వ ఖజానాలో దాచుకున్న డబ్బును 2 సంవత్సరాలుగా ట్రెజరీల చుట్టూ తిరుగుతున్నారు. నయా పైసా కూడా వారి ఖాతాలలో చేర్తలేదు. అధ్యక్ష, ఒక్కసారి గ్రామీణ పరిస్థితి, ఈరోజు గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామ పంచాయతీలలో బ్లీచింగ్ పౌడర్కు కూడా డబ్బులు లేవు. మున్సిపాలిటీలో బుగ్గలు పెట్టడానికి పైసలు లేవు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ లేదు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు. కానీ ఆర్థిక మంత్రి గారు అవేవి ఈ రాష్ట్రానికి సంబంధం లేనట్టు ఈ అంశాలన్నీ కూడా జోడించకుండా కేవలం అందమైన పెద్ద పెద్ద పదాలతో, అంకెలతో బడ్జెట్ తయారు చేసినట్టు అనిపిస్తూ ఉన్నది. అధ్యక్ష, ఒకరోజు ముందు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికన్నా ఒకరోజు ముందు కేంద్ర బడ్జెట్ మీద శాసనసభలో జరిగినటువంటి చర్చ, ఒకసారి చర్చ అని, మరోసారి తీర్మానమని, ఇంకొకసారి నిరసన అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, ఈ రాష్ట్రం నుండి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులను అనరాని మాటలు అన్నటువంటి తీరు చూస్తే కొంత బాధ కలిగింది. అధ్యక్ష, మాట్లాడుతూ కొందరు సభ్యులు అసలు రాష్ట్రాలు లేకుంటే కేంద్రం ఎక్కడిదని, రాష్ట్రాలే కేంద్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి కదా, మేము అడిగింది ఇవ్వకుంటే మీ సంగతి చూస్తామనే విధంగా భారతీయ జనతా పార్టీ మంత్రులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా తిరుగుతారని ఒకరంటే ఇంకొకరు రకరకాల మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పేరు ఉచ్చరించలేదని, అందువల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలకు అపోహ కలిగించే విధంగా ప్రభుత్వంలోని పెద్దలు కొందరు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. మరి అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో
ఏ ఏ జిల్లాల పేర్లు ఉచ్చరించిండ్రో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలా. మొన్న ప్రభుత్వ పెద్దలు ఈ సభలో మాట్లాడినట్టుగానే ఆయా జిల్లాల ప్రజలు మా జిల్లా పేరును బడ్జెట్లో తీసుకోలేదని, మా జిల్లాకు నిధులు కేటాయించలేదని, మా జిల్లాను అశ్రద్ధకు గురి చేశారని జిల్లాలో ప్రజలు ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే, జిల్లాలు లేనిది రాష్ట్రం లేదని, రాష్ట్రానికి ఆదాయం జిల్లాల నుంచే వస్తున్నదని మీరు మాట్లాడినట్టుగానే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడలేరా? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి గమనించాలి. అందుకే ప్రభుత్వం అధికారికంగా మాట్లాడే మాటల్లో